కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్య అనామయం. సమత్వ బుద్ధియుక్తులగు ఉత్తములు కర్మలను ఆచరించుచున్నను ఫలాపేక్ష లేని వారగుట చేత జన్మబంధము నుండి విడివడిన వారై దుఃఖరహితమైన మోక్షమును పొందుదురు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు మోహకాలుష్యమును దాటివేయునో అప్పుడు నీవు వినవలసిన దాని గూర్చియు వినిన దాని గూర్చియు వైరాగ్యమును పొందుదువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి స్తదా యోగమవాప్స్యసి. శ్రవణాదులచే విచలితమైన నీ బుద్ధి సమాధి యందు ఎప్పుడు స్థిరముగా నుండునో అప్పుడు యోగమును పొందగలవు. అర్జున ఉవాచ. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, కేశవ, సమాధి యందున్న స్థితప్రజ్ఞునకు లక్షణమేమి? అతడెట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు సంచరించును? శ్రీ భగవానుని ఉవాచ. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, పార్థ, మనసులో చిలరేగే కోరికలనన్నింటినీ త్యజించి ఆత్మయందే ఆత్మచేత సంతృప్తిని పొందుచుండును వారిని స్థితప్రజ్ఞుడందురు.